హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మార్నింగ్ అండి నేను ఏం కర్రీ చేశాను ఏంటనేది మీకు చూసేసండి. అలా చూపిస్తున్నాను. యాప్లి కోసం బాక్స్ కట్టినాకండి. ఇది చింతపండు రసం అండి. పోపు పెట్టుకున్నాను, డైరెక్ట్ పోపు పెట్టేసుకొని అన్నీ అండి, కొత్తిమీర అన్నీనండి, కరివేపాకు, మిరియాల పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. చలికాలం పిల్లలకి ఆరోగ్యానికి మంచిదండి. ఇలా రండి చూపిస్తాను, చూసారా? తీస్తానండి మూత. ఇది ఏంటండి, ఇది చూడండి, చూపిస్తాను. చూసారు కదా, ఉడుకుతున్నాయి. కొత్తిమీర కరివేపాకు వేసుకుని, ఇవి కొండ కందులు అంటారండి, అంటే పెద్ద కందులు. పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది ముడుకులు బలం ఇస్తుంది, నడుము బలం ఇస్తుంది. పిల్లలు రోజంతా కూర్చొని చదువుకుంటారు కదా, ఏ పిల్లలకైనా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వారికి, ముసలోళ్ళ వారికి తినొచ్చండి. ఈ కొండ కందులు అనేది చాలా ఆరోగ్యానికి మంచిదండి. నేను చెప్పాను కదండి, ముడుకులకు బలము. అత్త, మామ, మా అమ్మ, నాన్న అప్పుడు తిని ఇలాగ ఇన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండే పద్ధతి ఏంటంటే ఆ రెసిపీ ఈ కందులండి. చూసారా, ఏం వేయలేదండి నేను. జీలకర్ర పొడి వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోండి, అంతే. చూసారా, ఆరోగ్యానికి చాలా మంచిదండి. రసం మరిగేస్తుందండి. ఇలా రండి, ఇదిగోండి, చూసారా, చింతపండు రసం. మనం డైరెక్ట్గా పిక్క రసం అంటారండి ఇది. ఈ పిక్క రసం ఎలాగంటే పోపు పెట్టుకొని వాటర్ వేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని అప్పుడు చింతపండు ఇంత చిన్నది వేసి మనం మరగబెడితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎలాగుంది? నెక్స్ట్ ఒక లైక్ ఇవ్వండి, ఒక 10 మందికి మన వీడియో పంపించండి. అందరికీ బాయ్ అండి, అందరూ బాగుండాలి.